అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 324వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ హార్దిక స్వాగతం. ముందుగా మీకు ఒక విషయాన్ని చెప్తానండి. మనం మామూలుగా ధార్మిక జగత్తులో గురువులు శిష్యులు అంటారు. ఇంగ్లీష్లో వాళ్ళనే ఫాలోయర్స్ అంటారు. ఈ ఫాలోయర్ అన్న పదాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. బుద్ధినేత్రాన్ని తెలుసుకుని అర్థం చేసుకోవాలి. ఫాలోయర్ అంటే ఫాలో చేసేవాడిని ఫాలోయర్ అంటారు. ఇప్పుడు ధార్మిక జగత్తులో గురువులందరూ కూడా మాకు ఇంతమంది ఫాలోయర్స్ ఉన్నారండి, మాకు 1,00,000 మంది ఫాలోయర్స్ ఉన్నారు, వేల సంఖ్యలో ఫాలోయర్స్ ఉన్నారని చెప్తారు. ఇప్పుడు ఫాలోయర్ అంటే ఏం ఫాలో చేస్తున్నారు ఒకసారి గమనించాలి. నిజంగా ఫాలో చేస్తున్నారా? గురువు గారు చెప్పినటువంటి జ్ఞానాన్ని ఫాలో చేస్తున్నారా? గురువు గారు వేసుకున్నటువంటి వస్త్రాన్ని ఫాలో చేస్తున్నారా? గురువు గారి యొక్క ఆహార్యాన్ని ఏదైతే కట్టుబొట్టు ఉందో ఆ విధంగా దాన్ని ఫాలో చేస్తున్నారా? దేన్ని ఫాలో చేస్తున్నారా? ఒకసారి మనం తీక్షణంగా ఆలోచిస్తే ఫాలోయర్ అన్న పదానికి మన సత్యమైనటువంటి అర్థము మనము 100% ఫాలో చేయడం. సో ఈ విధంగా ఫాలో చేస్తున్నారా అంటే అది ప్రశ్నార్థకంగానే ఉంది. ఇదే మనం ఆధ్యాత్మిక జగత్తులో తీసుకున్నట్టయితే పరమాత్మ గీత ద్వారా 574 గీతా శ్లోకాల ద్వారా బహిర్గతపరిచినటువంటి సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము మరియు విజ్ఞానము అంటే జ్ఞానము మరియు యోగము అంటే ఆ యొక్క జ్ఞానాన్ని జీవితంలో అనుభవం చేసే విధానము, దీనిని కొన్ని లక్షల మంది తూచా తప్పకుండా యథార్థంగా వాస్తవంగా ఆలోచిస్తున్నారు. సో ఆధ్యాత్మిక జగత్తులో మనం ఫాలోయర్ అంటే కరెక్ట్గా పరమాత్మ చెప్పిన జ్ఞానాన్ని ఫాలో చేస్తున్నారు. పరమాత్మ ఏ విధంగా మూల స్వరూపంలో నేను ఆత్మని అనుభవం చేయమంటున్నారు, అది అనుభవం చేస్తున్నారు. ఎప్పుడైతే ఆత్మను అనుభవం చేస్తారో పరమాత్మ తత్వం బోధపడుతుంది అంటున్నారు. ఆ విధంగా బోధపడుతూ పరమాత్మ నుండి శక్తులు గుణాలు తీసుకుంటున్నారు. ఆ విధంగా పరమాత్మ సమానంగా, పరమాత్మ కూడా ఆత్మస్వరూపమే, మనుషులందరూ కూడా మూల స్వరూపంలో ఆత్మస్వరూపాలే. ఇక్కడ ఫాలోయర్ అన్న దానికి వాస్తవంగా 100% అప్లై చేస్తున్నారు ఆధ్యాత్మిక జగత్తులో. కానీ ధార్మిక జగత్తులో కేవలము మనము ఫాలోయర్ అంటే మామూలుగా వచ్చి ప్రసంగాలు వినేవాళ్ళని చెప్పుకుంటున్నాము, ఏదో గురువుగా భావించే వాళ్ళని చెప్పుకుంటున్నాం. కానీ వీఆర్ నాట్ ఫాలోయింగ్ ఎనీథింగ్ అంటే అలా నా గురువు గారు ఫాలోయర్ అంటున్నాం. కానీ ఆ గురువు గారు చెప్పినటువంటి మార్గదర్శక సూత్రాలని ఎంత మాత్రము మనం ఫాలో చేస్తున్నామా లేదా అనేది ఎవరికి వాళ్ళే ఆలోచించుకోవాలి. సో ఈ యొక్క ముఖ్య విషయాన్ని కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మరికొన్ని విషయాలు అలాగా రాబోయే ఎపిసోడ్స్ లో కూడా మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దామండి. ఇప్పుడు మనం భజగోవింద శ్లోకం 30వ శ్లోకం, ఇంకా 4 శ్లోకాలు మిగిలి ఉన్నాయి. 29వ శ్లోకం వరకు చెప్పుకున్నాము. 30, 31, 32, 30. ఇప్పుడు 30వ శ్లోకం ఏం చెప్తుందో మనం చూడండి. భగవద్గీత భజగోవింద శ్లోకాల్లో మోహముద్గర అనేటువంటి ఒక టాపిక్ అంశాన్ని దాని పేరు పెట్టి మోహముద్గరాన్ని పెట్టి శంకర భగవత్పాదులు అంటే ఆదిశంకరాచార్యులు వారు ప్రజలందరికీ సమస్త మానవాళికి కూడా చెప్పడం చేస్తుంది. మోహముద్గర అనే టైటిల్లోనే ఉంది, మీరు మోహాన్ని ధ్వంసం చేయండి అన్నాడు, మోహాన్ని బద్దలు కొట్టండి అన్నాడు. ఎల్యూజన్, మోహం అంటే భ్రమ, భ్రాంతి, నేను శరీరం అన్నటువంటి భ్రాంతి నుండి బయటికి రండి అంటున్నాడు. చూడండి, అంటే అందరూ దేహభ్రాంతిలో ఉన్నారు అన్న సంగతి వారు గ్రహించి ఆ విధంగా ఇది కలియుగం యొక్క అంతిమ సమయం అన్న విషయాన్ని వారు అర్థం చేసుకుని సమస్త మానవాళికి తమ యొక్క మూల స్వరూపాన్ని గుర్తు చేయించాలి. వారు మూల స్వరూపంలో ఆత్మలు, చైతన్య శక్తి, ఆత్మ అవినాశి, శరీరము వినాశి, ఆత్మ శరీరానికి యజమాని. ఈ గీతలో ఉన్నటువంటి సారము ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతము. అర్థమైందండి? ద ఒరిజినల్ ఫిలాసఫీ ఆఫ్ గీత, మోస్ట్ ఇంపార్టెంట్
ఎసెన్స్ ఆఫ్ గీత అంటే ఇది అనమాట. అర్థమైంది? ఫిలాసఫీ అంటే తత్వం. మళ్ళీ ఎలా మ్యాచ్ అయిందో చూడండి. చాలా శ్లోకాల్లో మనం చూసిన కామము క్రోధం విడిచిపెట్టండి అన్నాడు. ఒక శ్లోకంలో కామం వద్దు అన్నాడు. ఇంకో శ్లోకంలో ఈ యొక్క ధనాన్ని కూడా, ధనం మీద కూడా మీరు ఆ విధంగా అర్థం అనర్థం అన్నాడు. అదే అది ఎందుకు పనికిరాదు, ఒక జన్మకే పనికొస్తుంది. ఒక్క జన్మకే పనికొచ్చేది ఒక్క జన్మకి సరిపడానే సంపాదించుకోవాలి. ఇంకా ఎంత ఎక్స్ట్రా మనం పెట్టుకున్నా కూడా ఆ ఎనర్జీని ఆధ్యాత్మికంగా పెట్టినట్లయితే ఆత్మ ఎదుగుతుంది. ఆత్మలో ఉన్నటువంటి కుళ్ళు తొలగుతుంది. ఆత్మ శుద్ధి అవుతుంది. అర్థమైనప్పుడు ఎంత అవుతుంది? మీకు కాలచక్రంలో తదుపరి జీవితాలు బాగుంటాయి. ఇది అనమాట ఆ శంకర భగవత్పాదులు గారు చెప్పిన శ్రీమద్ భగవద్గీత ఆధారంగా స్వయముగా భగవంతుడే చెప్పిన సారం అదేనమాట. ఒక్కసారి 30వ శ్లోకాన్ని చూద్దామండి. ముందుగా శ్లోకాన్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి. ప్రాణాయామం ప్రత్యాహారం, మొదటి పంక్తి, ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిత్య వివేక విచారం, నిత్యా అనిత్య వివేక విచారం, జాప్య సమేత సమాధి విధానం, జాప్య సమేత సమాధి విధానం, పూర్వవధానం మహదవధానం, పూర్వవధానం మహదవధానం. ఒకసారి మన పదవిచ్ఛేదం చేసుకుంటే మీకు ఇంకా స్పష్టమవుతుందండి. ప్రాణాయామం అంటే ఏమిటి? ప్రాణాయామం అంటే మనం అనుకున్నట్టుగా కేవలం అది మన శ్వాసని నియంత్రించడం వరకు కాదండి, గుర్తుపెట్టుకోండి. శ్వాసని నియంత్రించినంత మాత్రాన మీ సంస్కారాలేవి బాగుపడవు. కేవలం నేను శ్వాస నియంత్రించుకుంటూ కూర్చుంటానండి అంటే దానివల్ల ఎట్టి ఉపయోగం కూడా లేదు. ఒకసారి ప్రాణాయామం యొక్క లోతైన అర్థంలోకి కానీ వెళితే ప్రాణశక్తి ఏమైందండి, ప్రాణశక్తి ఆత్మశక్తి ఏదైతే ఆ శక్తి జనరేట్ అవుతుందో సోల్ కాన్షియస్నెస్ ద్వారా, అర్థమైందండి, ఆ శక్తిని నియంత్రించటము. ఆ శక్తిని ఎట్లా నియంత్రించాలి? పరమాత్మ వైపు మళ్లించటము, పరమాత్మ నుండి గుణాలు శక్తులు తీసుకోవటము. సో ఆ విధంగా ప్రాణాయామము అంటే శ్వాసని భలే నియంత్రించండి. శ్వాసని నియంత్రించటము, ఆసనాలు వేయటము, ఇవన్నీ కూడా దేనికి? ఇవన్నీ స్టెప్స్ అన్నమాట. తదుపరి ఏమిటి? మనము చక్కగా సమాధి స్థితి చేరుకోవడానికి స్టెప్స్. అర్థమైందండి? ఇప్పుడు ఈ భజగోవింద శ్లోకాలు అయిపోయిన తర్వాత నేను అష్టాంగ యోగ సూత్రాలు కూడా స్టార్టింగ్ లో ఒక 5 నిమిషాలు చర్చిస్తాను. మేబీ 2-3 ఎపిసోడ్స్ లో అష్టాంగ యోగ సూత్రాల యొక్క స్పష్టత కూడా మీకు వస్తుంది. అర్థమైందండి? ఇక్కడ ప్రాణాయామం అంటే కేవలము తీసుకోవడం కాదు, ఆత్మజ్ఞానంతో ఆత్మశక్తిని నియంత్రించడం అంటే ఏంటి? దానిని ఏం చెయ్యాలి? పరమాత్మ వైపు మళ్లించాలి. మళ్లించినట్లయితే పరమాత్మ నుండి గుణాలు శక్తులు వస్తాయి. ఆ విధంగా ఆ శక్తులు గుణాలు ఆ వైబ్రేషన్స్ రూపంలో మనం ఏం చేస్తామండి, మన యొక్క ఆ విధంగా మన జీవితంలో ప్రకంపనాల ద్వారా మనం ఏం చేస్తాము? ఆత్మని శుద్ధి చేసుకుంటాం. ఇదనమాట రాజయోగం అనే ప్రక్రియ ద్వారా. సో ప్రాణాయామం అంటే అదనమాట. తర్వాత ఏమన్నాడు? ప్రత్యాహారం అన్నాడు. ప్రత్యాహారం అంటే ఏంటి? ఈ ప్రత్యాహారం కూడా ఇది మన అష్టాంగ యోగ సూత్రాలలో మొదటిది యమ నియమ 2, అర్థమైందండి. తర్వాత ఆసన ప్రాణాయామ అంటే ఇది 4వది. ఈ ప్రాణాయామ తర్వాత ఏమొచ్చిందంటే తర్వాత ప్రత్యాహార ధారణ వచ్చింది. ఎక్కడొచ్చింది? ఇది ఆసన ప్రత్యాహార మధ్యలో ఈ ప్రాణాయామం వచ్చింది. ప్రత్యాహార అంటే ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియాలని మనం అదుపులో చేసుకోవాలి. ఇంద్రియాల వల్లనే మనకి ఈ రోజున మనం ఏమవుతుంది? ఇంద్రియాలని మనము ఇంద్రియ విషయాల నుండి మనం ఆ విధంగా జాగ్రత్తగా చెడుగా రాంగ్ రూట్ లో వెళ్లకుండా చక్కగా, అర్థమైందండి, ఇంద్రియాలని మనం కంట్రోల్లో పెట్టుకొని ఇంద్రియాల యొక్క నియంత్రణ అన్నమాట ప్రత్యాహారం అంటే. విడ్రాయల్ ఆఫ్ సెన్సెస్ అంటాడు. అర్థమైందండి? ప్రాణాయామం ప్రత్యాహారం ఎంత చక్కగా చెప్తున్నాడో చూడండి. ఆదిశంకరాచార్య గారు 1400 సంవత్సరాల క్రితమే చెప్తున్న విషయాలు. ప్రాణాయామం ప్రత్యాహారం. సో ఏ విధంగా అల్టిమేట్ గా ఏంటంటే అల్టిమేట్ గా సమాధి స్థితిలోకి రావటం, అల్టిమేట్ గా పరమాత్మ యొక్క స్మృతిలోకి రావటం, పరమాత్మని గుర్తించటం, ఆత్మిక ఆత్మిక స్థితి, పరమాత్మిక స్మృతి, రాజయోగం యొక్క అనుభూతి. ఇదనమాట అక్కడ ఆదిశంకరాచార్యులు కూడా అదే అనుభూతి చెప్తున్నారు మనకి. ప్రాణాయామం ప్రత్యాహారం ఈ 2 చేసిన తర్వాత రెండో పంక్తిలో ఏమంటున్నాడు?
నిత్యానిత్య వివేక విచారం. ఎంత అద్భుతంగా ఉందండి. నిత్య అనిత్య. నిత్యం ఏమిటి, ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం? అర్థమైంది. మనం చెప్పుకున్నాం ఇప్పుడు దాకా, మనం చెప్పుకున్నాం కదండి. ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము. శాశ్వతం ఏమిటి? ఆత్మ శాశ్వతం, పరమాత్మ శాశ్వతం. అర్థమైందండి. ఈ ఆత్మ పరమాత్మ ద్వారా పరమాత్మ నుండి గుణాలు శక్తులు తీసుకుని ఆత్మని, ఆత్మలో ఉన్న సంస్కారాలని మనం ఆ విధంగా శుద్ధి చేసుకోవడం అనేది ఈ శాశ్వత ప్రక్రియ ఆధ్యాత్మిక దృష్టికోణంలో మనం అర్థం చేసుకున్నట్లయితే. అందుకని నిత్యం ఏమిటి, అనిత్యం అంటే ఏంటి? ఈ దేహం అనిత్యము. అర్థమైంది. దైహికంగా సుఖాలు పొందేవి అన్ని, ఇంద్రియ సుఖాలన్నీ అనిత్యమే. దైహిక సుఖ సాధనాలన్నీ అనిత్యమే. దైహికంగా ఉండేటువంటి బంధువులు మిత్రులు వీళ్ళంతా కూడా అనిత్యమే. ఆ దైహిక లోకమంతా అనిత్యమే. అర్థమైందండి. సో ఈ నిత్య అనిత్య ఏమంటున్నాడు? వివేక విచారం. దేనితో విచారం చేయమంటున్నాడు? విచారం అంటే ఆలోచించమంటున్నాడు. కాస్త పరిశోధన చేయి నాయన, ఏది నిత్యము ఏది అనిత్యము. దేని ద్వారా అంటున్నాడు? వివేక శక్తి, బుద్ధిని, విచక్షణ జ్ఞానము, పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్, పవర్ ఆఫ్ జడ్జిమెంట్, నిర్ణయ శక్తి, పరిశీలన శక్తి అంటారు కదా. ఈ వివేక శక్తి ద్వారా కాస్త విచారించు నాయన. నువ్వు మనిషివి, భగవంతుడు నీకు బుద్ధినిచ్చాడు. ఏది నిత్యము ఏది అనిత్యము, నిత్యం మీద నీ యొక్క ఫోకస్ ఉండాలా, అనిత్యం మీద నీకు ఫోకస్ ఉండాలా? నీకు నీవే జడ్జివి, నీకు నీవే వకీలు, నీకు నీవే జడ్జి. అర్థమైంది. నిత్య అనిత్య వివేక విచారం అన్న రెండో పంక్తి అర్థమైంది కదండి. మూడో పంక్తి జాప్య సమేత సమాధి విధానం అన్న. జాప్య అంటే జపము అండి. జపము అంటే మామూలుగా భక్తి మార్గంలో జపము అంటే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఇట్లా మంత్రాల యొక్క జపము. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య, ఈ గాయత్రి జపం అంటాం కదా. జపం. ఇక్కడ ఆధ్యాత్మికంగా మనం జపం అంటే ఏం చెప్పాలి? జపం గురించి ఇక్కడ ఏదో అన్నాడు, నేను రాసుకున్నాను ఇక్కడ 10వ అధ్యాయంలోని 25వ శ్లోకంలో ఉంటుంది. అక్కడ ఏమన్నాడండి? యజ్ఞానాం జపయజ్ఞోస్మి అన్నాడు. సర్వ యజ్ఞాలలోకి నేను చెప్పేటువంటి యజ్ఞం ఏంటంటే జపముతో కూడుకున్న యజ్ఞం అన్నాడు. సో అక్కడ జపం వచ్చింది. 10వ శ్లోకాల్లో కూడా జపం అన్నాడు, ఇక్కడ మన గీతలో కూడా జపం అన్నాడు. మళ్ళీ జపం అంటే ఏమిటన్నాడు? జపం అంటే ఓం నమ శివాయనం అన్నాడా, లేక ఇంకో దాని గురించి మళ్ళీ మీరు 10వ అధ్యాయంలో, అదే అధ్యాయంలో విభూతి యోగంలో 8వ శ్లోకం తీసుకున్నట్లయితే చైవాస్మి గుహ్యాన మౌనం చైవాస్మి గుహ్యానం. అర్థమైందంటే అత్యంత రహస్యం ఏంటంటే ఈ జపం అనేది మౌనముతో కూడుకున్న జపం అంట. ఎంత చక్కగా చెప్తున్నారు చూసారా. మౌనముతో కూడుకున్న జపం అంటే ఏంటి? మనస్సులో ముందుగా ఆత్మ యొక్క ఉనికిని కనిపెట్టి అస్తిత్వాన్ని, ఆత్మ అనగానే సూక్ష్మమది. శరీరం అంటే మనకు కనబడుతుంది, భౌతిక శరీరాన్ని చూస్తాం, అందరి శరీరాలను చూస్తుంటాం, కానీ ఆత్మని మనం చూడలేదు, ఆత్మని అనుభవం చెయ్యాలి. అదే అప్పుడేమవుతుంది? మనస్సులో ఇప్పుడేమవుతుంది? మనసు ద్వారా మన్మనాభవ అన్నాడు భగవంతుడు. నీ మనసు నాయందు లగ్నము చెయ్యి, నీ మనసు నాయందు లగ్నము చెయ్యి అన్నాడు. మన్మనాభవ మయ్యేవ మన ఆధస్వ మయి బుద్ధి నివేశయ అన్నాడు. అదేవిధంగా మయ్యా ఏమన్నాడు? మయి బుద్ధి ఇది నా మీద పెడితే ఆ విధంగా నాకు నీవెంతో ఇష్టం అంటాడు. మయ్యర్పిత మనోబుద్ధి అంటాడు. సరే, మయ్యర్పిత మనోబుద్ధి యోమద్భక్త సమే ప్రియ అంటే మనసు ద్వారా కనెక్ట్ చెయ్యాలి అని 30 శ్లోకాలు చెప్పాడు. సుమారు 27 శ్లోకాలు ఇవ్వ. మయ్యర్పిత మనోబుద్ధి యోమద్భక్త సమే ప్రియ. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇక్కడ జపయజ్ఞం అంటున్నాడు, అది మౌనం అంటున్నాడు. అర్థమైందండి. ఇప్పుడు అది కానీ జాప్య సమేత అంటే మనం సైలెన్స్ లో. ఇక్కడ ఏమంటున్నాడు? నిత్య అనిత్య వివేక విచారం తర్వాత వచ్చింది కదా. సో నిత్యం ఏమిటి? ఆత్మ నిత్యం. అప్పుడు ఏమో చేయాలి? ఆత్మనిత్యం అనుకున్నప్పుడు ఆత్మ యొక్క అనుభూతిలోకి వెళ్ళి పరమాత్మ తత్వాన్ని మనం గుర్తించి పరమాత్మని ఆ విధంగా మనసు బుద్ధి ద్వారా స్మృతి చెయ్యాలి. నిత్యానిత్య వివేక విచారం జాప్య సమేత సమాధి విధానం. సమాధి విధానం అంటే ఏంటని చెప్పండి? సమాధి స్థితిలోకి తీసుకుని రావాలి. సమాధి స్థితి అంటే ఏంటంటే చనిపోయే వ్యక్తి ఎలా ఉంటాడు? స్థిరంగా ఉంటాడు. అటు ఇటు కదులుతాడా? కాళ్ళు చేతులు ఊపుతాడా? చనిపోయి స్థిరంగా ఉంటాడు. మన మనసుని స్థిరపరచాలి. ఎవరి మీద స్థిరపరచాలి? పరమాత్మ మీద స్థిరపరచాలి. అదే సమాధి స్థితి. ప్రాణాయామ అష్టాంగ యోగ సూత్రాల్లో కూడా ఆఖరి యొక్క స్థితి ఏంటి? సమాధి స్థితి.
గీతలో కూడా సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుద్యచ అంటారు. మూర్ధ్యాదాయాత్మన ప్రాణమాస్థితో యోగధారణం అంటారు. యోగధారణ అంటే అంతిమ స్థితిలో ప్రయాణకాలే మనసాచలేన, ఈ అంతిమ స్థితి కోసమే మన ప్రయత్నం అండి. ఎందుకంటే అంతమతి సోగతి అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఉన్నది. అంతిమములో నీ గతి, నీ మతి ఎలాగుంటే నీ గతి ఎలాగుంటుందంట. అంతమతే సుగతి అంటే అది ఎండింగ్ లో. అందుకని ఆఖరి శ్వాసలో నీవు నిజంగా ఆత్మ యొక్క స్థితి, పరమాత్మక స్మృతిలో ఉన్నావా, నువ్వు పాస్ అయిపోయావు. అర్థమైందని పరమాత్మ ఒడిలోకి వెళ్ళి కూర్చుంటావు. చక్కటి దేదీప్యమైనటువంటి రాబోయేటువంటి సత్యత్రేతాయుగాలు శ్రేష్టమైన జన్మలు అంటే స్వర్గంలోకి అడుగుపెట్టే అధికారం పొందుతావు. అర్థమైందని. అందుకని జాప్య సమేత సమాధి విధానం ఏదో లక్ష్యం లేకుండా ఏదో చేయటం కాదండి. ఏదో జపం చేస్తున్నాము ఏంటి దేనికోసం చేస్తున్నాం? ఆత్మశుద్ధి, సంస్కార పరివర్తన, ఆత్మ పరమాత్మ యొక్క సంయోగము. అది మనసు బుద్ధి ద్వారా జరుగుతుంది. శరీరము ద్వారా చేసేదాన్ని జపం అని భక్తి మార్గంలో అంటారు. ఇక్కడ ఆధ్యాత్మిక దృష్టికోణంలో జపం అంటే మౌనముతో కూడుకున్న పరమాత్మ యొక్క స్మృతి, పరమాత్మ గుణాల స్మృతి, పరమాత్మ యొక్క శక్తుల స్మృతి, పరమాత్మ యొక్క స్వరూపం యొక్క స్థితి స్మృతి, ఇదనమాట. తర్వాత ఏమన్నాడండి ఆఖరిది? పూర్వవధానం, పూర్వవధానం మహదవధానం. పూర్వ అంటే చేయడం అనమాట. అవధానం అంటే ఏమిటంటే శ్రద్ధతో చెయ్యి. అవధానం అంటే శ్రద్ధ. మహదావధానం అంటే ఏంటి? మహాశ్రద్ధ, అత్యంత శ్రద్ధాభక్తులతో నీవు ఈ పని చెయ్యాలి అంటున్నాడండి ఆది శంకరాచార్య వారు. ఒకసారి గమనించండి. ప్రాణాయామం ప్రత్యాహారం, నిత్యానిత్య వివేక విచారం, జాప్య సమేత సమాధి విధానం, పూర్వవధానం మహదవధానం. ఒకసారి వినండి. ఇందులో తాత్పర్యం కూడా నేను ఇక్కడ రాశాను. ప్రాణాయామము చేస్తూ, ప్రాణాయామం అంటే శ్వాస ఒకటే కాదు, మన యొక్క ఆత్మశక్తిని నియంత్రించిన పరమాత్మ సోల్ కాన్షియస్నెస్ లీడింగ్ టు గాడ్ కాన్షియస్నెస్ అనమాట. కాన్షియస్నెస్ ని నియంత్రించడాన్ని ప్రాణాయామం. ప్రాణ ఆయామం, ఆయామం అంటే కంట్రోల్, ప్రాణం అంటే ఈ ఆత్మశక్తి. ప్రాణాయామము చేస్తూ ఇంద్రియములను నిగ్రహించి, అంటే ఏంటి? ఇంద్రియములను నిగ్రహించడం అంటే ఏంటి? ఇంద్రియాలను ఇంద్రియ విషయాల నుండి వెనక్కి మళ్లించటము. వెళ్తున్నాం కళ్ళు అలా చూస్తుంది, అది మళ్లించడం అనమాట. అలా ఏదో వినాలని మళ్లించడం అనమాట. సో ఈ విషయాలు వచ్చి ఇంద్రియాలను టచ్ చేయకుండా ఆ విధంగా ఏదో నిరంతరము బుద్ధితో విచారించడం. నిత్య వస్తువు అనిత్య వస్తువు అంటే ఏంటో నిరంతరం బుద్ధితో విచారించటం. అక్కడ ఏమన్నాడు? వివేక అన్నాడుగా, బుద్ధి వివేక ఏమన్నాడు? వివేక విచారం అన్నాడు. జపముతో కూడుకున్న ధ్యాన నిష్టను, సమాధి స్థితిని, ధ్యాన నిష్ట అంటే సమాధి స్థితిని సాగించి సర్వ సంకల్పాలను విడిచిపెట్టడము అనే సాధనలను ఎంతో జాగ్రత్తగా అనుష్ఠించు అని ఆ విధంగా చెప్తున్నారు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తి సన్నిహితి కాలే నహి నహి రక్షతి దుఃఖుడుంటారనే. నాయన గోవిందుని భజించడం అంటే పరమాత్మని స్మరించు. ఆత్మ అనుభవం చేసుకొని పరమాత్మని స్మరించినట్లయితే ఇవన్నీ కూడా దాంట్లో మనము ఫాలో అయ్యి మన యొక్క స్థితిని డెవలప్ చేసుకోగలుగుతాము. ఇప్పుడు మనము తదుపరి కాలచక్రం గురించి చెప్పుకుంటున్నామండి. కాలచక్రం అనేది తిరుగుతూ ఉంటుందండి. కాలచక్రము ఆగదు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మీరు అంగీకరించినా పర్వాలేదు, తిరస్కరించినా పర్వాలేదు, భగవంతుడికి ఎటువంటి నష్టం లేదు. తెలుసుకున్న వాళ్ళనే ఆయన లాలనా పాలన ఇస్తాడు. అర్థమైందండి. ఇప్పటిదాకా మనం ఏమనుకున్నాము? ఓన్లీ లీనియర్ అంటారు, ఒక లైన్. ఇక్కడ పుట్టాము, ఇక్కడ చనిపోయాము, ఇంకా జన్మరాహిత్యము, ఇంకా ప్రపంచము లేదు, ఆత్మలు లేవు, పరమాత్మ లేదు, సృష్టి లేదు, ఏమీ లేదు, హాయిగా ఎక్కడో పడి ఉంటాము. కాబట్టి నిశ్చింతగా ఎన్ని రకాల పాపాలు చేసుకున్నా పర్వాలేదు, ఎంత ధనాకాంక్షతో ధనాన్ని సమకూర్చుకోవచ్చు, వంకర టింకర మార్గంలో ఈ విధంగా చేసుకుని హాయిగా ఎంజాయ్ చేద్దాము. ఇది లైఫ్ని వర్తమానంలో అత్యధిక శాతం మనుషులు చేస్తున్న విధానం. కానీ ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడు? ఆయన ఆత్మ నిత్యము. ఆత్మ నిత్యము కాబట్టి, శరీరము అనిత్యము కాబట్టి ఈ శరీరం ఏం చేస్తుంది? ఈ శరీరము విడిచిపెట్టి కొత్త శరీరం, మళ్ళీ శరీరం విడిచిపెడుతుంది. అంటే శరీరాన్ని తీసుకోవడము, విడిచిపెట్టడం. ఒక వస్త్రాన్ని ఏ విధంగా తీసుకుంటుంది,
విడిచిపెడుతుంది, దేహాన్ని తీసుకుంటుంది, విడిచిపెడుతుంది. సో ఈ విధంగా కాలచక్రములో పరిభ్రమిస్తుంది. కల్పము అంటే సత్యత్రేత ద్వాపర కలి అనేటువంటిది ఒక చక్రం. ఒక చక్రం అంటే ఒక కల్పము. అర్థమైందండి. ఇది 4 యుగాలు. ఈ 4 యుగాలు భగవంతుడు ఏం చేశాడు, చిన్న రిపేర్ యుగం పెట్టాడు. అది కలియుగం యొక్క అంతిమ సమయం, సృష్టి యొక్క ఆది సమయము, మధ్యలో రిపేర్ యుగం పెట్టాడు. ఈ రిపేరింగ్ అయిన తర్వాత సత్యయుగంలో ఎవరైతే రిపేర్ చేయించుకుంటారో ఆత్మని పరమాత్మతో సంయోగం, రాజయోగం అనే ప్రక్రియ ద్వారా రిపేరింగ్ జరుగుతుందో, ఆత్మలో ఉన్న కుళ్ళంతా కడగబడుతుందో, అటువంటి కడగబడినటువంటి ఏమండి అటువంటి ఆత్మలు సత్యయుగంలో శ్రేష్టమైన జన్మలు తీసుకోవడానికి తగినటువంటి అర్హత, యోగ్యత పొందుతాయి. అర్థమైందండి. సో అదే ప్రక్రియ, ఇది గుర్తుపెట్టుకోండి. దాన్ని ప్రూవ్ చేయడం కోసమే నేను అందులో గీతలో ఉన్న పుస్తకాలు అన్నింటిలో అన్ని 574 శ్లోకాల్లో అన్ని శ్లోకాలు తీశాను బయటికి. ఎందుకంటే ఇప్పుడు జన్మరాహిత్యం అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మనిషి తప్పుడు పనులు చేస్తున్నాడు. మనుషుడు అసలు కర్మలలో ఒక స్వచ్ఛత రావడం లేదు. కర్మల్ని బాగు చేసుకోవాలి, సాత్విక కర్మలు చేయాలి, మాటలలో కూడా సాత్విక మాటలు రావాలి, సంకల్పాల్లో కూడా సాత్వికంగా సంకల్పాలు చేయాలి. ఇది అనుకోవటం లేదు అసలు. దానికి ఎటువంటి ప్రాధాన్యత లేదు అసలు. అసలు అటువంటి ఆలోచన కూడా లేదు అసలు. ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎందుకు వెళ్ళిపోతున్నాడు? ఇందాక చెప్పాను సార్, లీనియర్ మెథడ్ లో వెళ్తున్నాడు. లీనియర్ కాదు, ఇది సైక్లికల్ అన్న సంగతి గుర్తు. సైక్లిక్ అంటే ఏంటి? ఈ చక్రం ఆగదు, తిరుగుతూనే ఉంటుంది, నిరంతరంగా తిరుగుతూనే ఉంటుంది, ఎప్పటికీ తిరుగుతూనే ఆగదు. సత్యత్రేత ద్వాపర కలి, మళ్ళీ మధ్యలో పరమాత్మ ఆత్మ సంగమము, రిపేరింగ్, తర్వాత మళ్ళీ సత్యయుగము, తర్వాత మళ్ళీ ఇదే సీన్ రిపీట్ అవుతుంది. కల్పము రిపీట్ అవుతుంది. అర్థమైంది. ఇప్పుడు దీన్ని మనం మీరు నిర్ధారించే శ్లోకాలు ఒక 40 శ్లోకాలు మేము ముందు ఉంచుతున్నాం. ఇప్పటికే కొన్ని శ్లోకాలు చెప్పడం జరిగింది. ఇప్పుడు 6వ అధ్యాయంలోని 43వ శ్లోకాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. జాగ్రత్తగా రాసుకున్నవాడు రాసుకుంటున్నారు. 6వ అధ్యాయంలోని 43వ శ్లోకం. 43వ శ్లోకం. ఇందులో ముఖ్యంగా భగవంతుడు దేనికి సమాధానం చెప్తున్నాడు? అర్జున ఉవాచలో ఒక ప్రశ్న వేశాడు. ఈ రాజయోగం అనే ప్రక్రియని అర్థం చేసుకొని, అంటే ఆత్మానుభవం, పరమాత్మానుభవం, ఈ రాజయోగం అనే ప్రక్రియను అర్థం చేసుకుని రాజయోగం చేస్తూ సంపూర్ణత పొందకుండానే శరీరాన్ని చాలించినట్లయితే ఏమవుతుంది? వాడికి ఎటువంటి నష్టం జరుగుతుందా, లాభం జరుగుతుందా, ఏమిటి చెప్పు తండ్రి అని అడిగితే దానికి సమాధానంగా కొన్ని శ్లోకాలు ఎక్కడి నుంచి వచ్చాయి? అడిగిన శ్లోకం ఎక్కడి నుంచి అడిగాడు ఆయన? 40వ శ్లోకంలో అడిగాడు. అర్థమైందండి. 41 శ్లోకం కాదు, ఎక్కడ అడిగాడు? 37, 38, 39. 6వ అధ్యాయం 37, 38, 39 అడిగాడు. దానికి సమాధానం ఇప్పటికే మనం చెప్పుకున్నాము. 40, 41, 42 ఈ 3 చెప్పుకున్నాం. అర్థమైందండి. పర్ఫెక్ట్ గా కొంచెం యోగి స్థితిలో కొంచెం బెటర్ పురుషార్థంలో పోయినట్లయితే ఒక యోగి ఇంట్లో పుడతాడు. లేకుండా ఉంటే శుచీనాం శ్రీమతాం గేహి అన్నాడు. మామూలుగా పురుషార్థం చేసుకున్నట్లయితే ఎటువంటి నష్టము జరగదు. శుచీనాం అంటే ఒక పవిత్రుల ఇంట్లో, శ్రీమతం అంటే శ్రీమంతం బాగా డబ్బున్నటువంటి వాడి ఇంట్లో పుడతాడు. అక్కడ నుంచి పురుషార్థం ముందుకెళ్తుంది. అదేవిధంగా యోగిగా పురుషార్థం ముందుకెళ్తుంది అని అన్నాడు. అదే విషయాన్ని మరొక్కసారి నొక్కి వక్కాణిస్తున్నాడు. ఒక్కసారి గమనించండి శ్లోకాన్ని. 6వ అధ్యాయంలో 43వ శ్లోకం. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం అన్నాడు. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం. పౌర్వదేహికం అండర్లైన్ చేసుకోండి. యతతేచ తతో భూయః యతతేచ తతో భూయః సంసిద్ధౌ కురునందన. ఇది అర్థమైందని. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం. ఏమండి? తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతేచ తతో భూయః సంసిద్ధౌ కురునందన. ఇక్కడ భూయః అంటే ఏంటి? మరలా. దేనికోసం ప్రయత్నం చేస్తారంట? సంసిద్ధి అంటే పర్ఫెక్షన్ కోసం. ఎందుకంటే ఇంతకుముందు పర్ఫెక్షన్ అవ్వకుండా శరీరం విడిచిపెట్టాడు కదా. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఈ శ్లోకాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం అంటే, ఇక్కడ పౌర్వదేహికం అని ఉంది. పౌర్వదేహికం అంటే ఏంటి? ఇదివరకు ఉన్నటువంటి దేహం ఆధారంగా పురుషార్థం చేసుకుంటూ సంపూర్ణత పొందకుండానే శరీరం విడిచిపెట్టినటువంటి వాడి పరిస్థితి ఇక్కడ చెప్తున్నాడు. బుద్ధి సంయోగం అంటే బుద్ధి ద్వారా పరమాత్మతో యోగము చేసి ఆ విధంగా సంపూర్ణత పొందకుండానే శరీరం విడిచిపెట్టినటువంటి పరిస్థితి. పౌర్వదేహికం ద్వారా, బుద్ధి సంయోగం ద్వారా
సంసిద్ధి పొందినటువంటి వాడు ఏం చేస్తాడు అంటే తత్రతం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయ భూయ యతతే యతతే అంటే ప్రయత్నం చేస్తాడు. అటువంటి వాడు మళ్ళీ ప్రయత్నం చేస్తాడంట. ఎందుకంటే గత జన్మలో వాడు చేసుకున్నటువంటి ఏదైతే యోగము చేసుకున్నాడో, బుద్ధి యోగం చేసాడో, పరమాత్మతో యోగం చేశాడో అది అతనికి పనికొస్తోంది. పౌరుదేహికంలో చేసినటువంటిది అది ఇప్పుడు పనికొస్తుంది. దేనికోసం పనికొస్తుంది? భూయ సంసిద్ధౌ పురునందన, పరమ సిద్ధి పొందడానికి. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. కొంతమంది మామూలుగా వస్తూ ఉంటారు, రాజయోగ సంస్థకు వచ్చి వెళ్తూ ఉంటారు, వస్తుంటారు, మిస్ అవుతుంటారు. వాళ్ళు చాలా ఎలివేటెడ్ సోల్స్, భౌతికంగా చాలా బాగా డబ్బున్న వాళ్ళు కానివ్వండి, ఒక హయ్యర్ వర్ణంలో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, ఒక హయ్యర్ పదవిలో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, చాలా హై లెవెల్ టాప్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, అకేమని వాళ్ళ బుద్ధిలో కూర్చుంటుందండి. ఏమిటంటే ఇంత ఎలివేటెడ్ సోల్ ఉండి, ఇంత భౌతికంగా ఇంత మంచి పదవి, ఇంత ఉన్నతమైనటువంటి స్థానంలో, స్థితిలో, అన్ని విధాలుగా ఉన్నటువంటి బ్రహ్మాండంగా ఉన్నటువంటి అతను కూడా ఒక్కసారి ఆధ్యాత్మిక చింతన ఎందుకు వచ్చింది వీరికి అన్నదానికి సమాధానం అన్నారు. అంటే పూర్వ జన్మములో చేసి ఒక 70% 80% చేసుకుని చనిపోయాడు. ఎందుకంటే శరీరం ఎప్పుడైనా పోతుంది కదా, అందుకనే ఉన్న శరీరాన్ని కాపాడుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి అనే కదా భగవంతుడి యొక్క ఆదేశము. ఆ విధంగా ఏమవుతుంది, ఒక్కసారి ఉన్న బలంగా ఎందుకోనండి నాకు ఆ విధంగా ఆ యోగం చేస్తుంటే నాకు మంచి మంచి స్థితి బాగవుతుందండి, ఆంతరికంగా నేను చాలా శక్తిని ఫీల్ అవుతున్నాను, ఆంతరికంగా నేను చాలా ఆనందాన్ని ఫీల్ అవుతున్నాను, అనుభవం చేస్తున్నాను అని రెగ్యులర్ గా వస్తుంటారు, చక్కగా పక్కగా రాజయోగులుగా అయిపోతుంటారు. ఇక్కడ ఉన్న పడంగా ఇప్పుడు మామూలు వాళ్ళు ఏది వచ్చారు చేశారు అంటే అనుకోవచ్చు, కానీ చాలా గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఇటువంటి రాజయోగాన్ని పట్టుకోవడానికి కారణం ఏమిటంటే ఇప్పుడు ఇన్ని లక్షల మందిలో చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, మధ్యస్థులుగా ఉన్నారు, మా సాధారణంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, మామూలు వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇక్కడ గుర్తించవలసింది ఏంటంటే పూర్వ జన్మలో చేసినటువంటి ఆ 1-2 జన్మలో చేసినటువంటి పురుషార్థం ఆధారంగా, లేక గత జన్మలో చేసినటువంటి పురుషార్థం ఆధారంగా అది ఒక్కసారి స్మృతి వచ్చి అటువైపు ఆధ్యాత్మికత వైపు లాగుతుంది అనమాట. ఆధ్యాత్మికత వైపే లాగుతుంది, భౌతికం అంత ఎక్కువ ఇష్టపడరు. ఏదో ఇప్పుడు కొంతమంది డాక్టర్లు కూడా ఏం చేస్తున్నారో తెలుసా మీకు? కొంతమంది డాక్టర్లు కూడా వాళ్ళు అక్కడ మానేసుకుని వచ్చి చక్కగా రాజీవ్గా అవుతున్నారు. ఉంది, సరిపడినంతా ఉంది, ఇంకా చాలండి మనకు అవసరం, ఇప్పుడు మనం ఆత్మచింతన చేసుకోవాలి. అడ్వకేట్ గా ఉన్నటువంటి, జడ్జెస్ గా ఉన్నటువంటి వాళ్ళంతా ఏం చేస్తున్నారు, అమ్మమ్మ ఇప్పటిదాకా నేను మర్చిపోయాను, ఇప్పుడు నాకు ఏంటి ఆత్మని ప్యూరిఫై చేసుకోవాలి అనేటువంటి గట్టి సంకల్పంతో. ఇవన్నీ కూడా ఏంటంటే పౌర్వదేహికము, గత జన్మలో గత శరీరం ఆధారంగా చేసుకున్నటువంటి పురుషార్థములో సంపూర్ణత పొందలేదు కాబట్టి ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఇక్కడ జన్మ తీసుకుని తర్వాత అక్కడ నుండి ఆ మిగతా గ్యాప్ ఏదైతే ఉందో అది పూరించుకొని పర్ఫెక్ట్ అయిపోతున్న సంసిద్ధం పూర్ణందున అంటున్నాడు. ఇదనమాట విషయం. ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పాల్సింది ఇక్కడ పౌర్వదేహికం అన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ ఒక్క జన్మతోనే సృష్టి అంతము కాదు అన్న సంగతి మీరు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే మీరు ఈ విషయం గుర్తుపెట్టుకుంటారో అప్పుడు ఖచ్చితంగా మీరేం చేస్తారు, నేను నా యొక్క సమయము కానీ, శక్తులు కానీ, ధనము కానీ కేవలము ఈ ఒక్క జన్మ కోసమే నేను ఆ విధంగా పరిమితము చేసుకోను. తదుపరి జన్మ గురించి కూడా కొంత సమయం తీస్తాను, కొంత శక్తులను ఉపయోగిస్తాను, కొంత ధనాన్ని కూడా అవసరమైతే నేను ఉపయోగించడానికి నేను అనుకూలంగా అటువంటి పరిస్థితి తయారు చేసుకుంటాను అని అర్థమైంది. ఇది ఈ శ్లోకంలోని ముఖ్యంగా ఉన్నటువంటి తత్వము. ఇప్పుడు ఒకసారి గీతలో భాష్యకారులు ఏమి రాసుకున్నారు ఈ శ్లోకం గురించి ఒకసారి అర్థం చేసుకుని మనం ఈ యొక్క ఎపిసోడ్ ని సంపన్నం చేసుకుందామని. తత్రతం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయ సంసిద్ధౌ కురునందన. కురునందన అంటే ఆ కురువంశంలో ఉన్నటువంటి చాలా మంచివాడ అని అర్థం అనమాట. ఇప్పుడు ఆనందంగా ఉండేవాడని అర్థం. దాని అర్థం ఏంటంటే జాగ్రత్తగా అచ్చట అంటే ఇది సీరియల్ గా వస్తుంది అనమాట. ఏంటి, యోగ భ్రష్టుడు మధ్యలో యోగం చేస్తూ 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 సంపూర్ణత పొందకుండానే శరీరం చాలించినటువంటి వాడి స్థితి అక్కడ నుంచి రకరకాలుగా చెప్పుకుంటూ వస్తున్నాడు. ఎందుకు ఇన్ని కోణాల్లో చెప్తున్నాడంటే మీకు కొంచెం అర్థం అవుతుంది కదా అని ఆ ఉద్దేశంతో చెప్తున్నాడు. అర్థమైందండి. అచ్చట అంటే యోగి కుటుంబమున పుట్టిన పిదప పూర్వ దేహమున సాధించిన బుద్ధి సంయోగమును అనగా
సమబుద్ధి రూప యోగ సంస్కారాలను సమబుద్ధి రూప యోగ సంస్కారాలను అతడు సులభముగానే పొందును. అంటే కష్టపడక్కర్లేదు. ఎందుకంటే ఎంత కష్టపడాలో అంత పూర్వం కంటే కష్టపడ్డాడు. ఎవరైతే పూర్వజన్మలో కూడా కష్టపడలేదు అనుకోండి, వాళ్ళు ఏమవుతారు? కష్టమవుతుంది ఈ జన్మలో. లేదండి మాకు అర్థం కావట్లేదండి, మీ విధానం బాగోలేదండి, ఈ జ్ఞానం ఎక్కడా లేదండి, ఈ విధంగా చేయడం చాలా కష్టం అండి అంటారు. 2 రోజులు వస్తారు, 3 రోజులు మాయమైపోతారు. అర్థమైంది? ఇదే అనమాట ఇక్కడ ఆ స్పిరిచువల్ నరిష్మెంట్ ఎవరికి? టేస్ట్ చేసిన వాడికి. ఇదివరకే చేశాడు కాబట్టి ఎలాగైనా ఆత్మ అయితే అదే కదా, అదే ఆత్మ ఇంకొక శరీరం తీసుకుంది ఇప్పుడు. ఈ శరీరంలో వచ్చినప్పుడు అదే ఆత్మలో ఉన్నటువంటి ఆ సంస్కారాలు ఒక 70%, 80% ఆ యోగ సంస్కారాలు, శుద్ధి కాబట్టి సంస్కారాలు, ఆ మిగతా పని ఈ జన్మలో పూర్తి చేసుకొని సంసిద్ధం అంటే పర్ఫెక్ట్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఇదనమాట. అనగా సమబుద్ధి రూప యోగ సంస్కారాలను అతడు సులభముగానే పొందును. ఓ కురునందన, ఆ బుద్ధి సంయోగ ప్రభావమున ఆ బుద్ధి సంయోగ ప్రభావమున అతడు మరల భూయ అన్నాడు. భూయ అంటే అగైన్, మరల పరమాత్మ ప్రాప్తి సిద్ధించుటకై మునుపటి కంటెను అధికముగా సాధన చేయును. అదనమాట. ఇది ముఖ్యంగా ఏంటంటే కొంచెము హైలీ ఎలివేటెడ్ సోల్స్ కూడా ఎట్లా ఆకర్షితులు అవుతున్నారు అంటే ఇది అనమాట. వాళ్ళ పూర్వజన్మ సుకృతం అంటాం చూసారా, అదనమాట విషయం. ఇక్కడితో మనకి చర్చను ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో మరొక అంశం, మరొక శ్లోకములోని ఈ యొక్క కాలచక్రం యొక్క మహిమను తెలియజేసేటువంటిది, వాస్తవికతను స్పష్టంగా అర్థం చేయించే మరొక శ్లోకంలోని లోతైన తత్వాన్ని మనం చర్చించుకుందాం. అదేవిధంగా భజగోవింద శ్లోకాల్లో 31వ శ్లోకాన్ని మనం చర్చించుకుందాం. ఏనండి, అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తాత్విక సారాన్ని మనకు సవివరంగా విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.